రాష్ట్రంలో ఎన్ని సీట్లు రావచ్చు సార్ రాష్ట్రంలో? I have no idea. I don't want to comment about it. I can say about my district. మా జిల్లాలో 12 సీట్లు తక్కువ రాబోదు నా గాఢమైనటువంటి అభిప్రాయం. దళపతిలో ఎంత మెజారిటీ రావచ్చు? జాతీయ సంగతి ఏముంది కానీ తాడిపత్రులు ఖచ్చితంగా గెలుస్తాం. ఇతర ఏ జిల్లాలో ఏ వాతావరణం ఈ జిల్లాలో కలపడతారు. కారణం చెప్పాలి మరి. వేళ్ళ పూజారి ఉంది, ఒకటి పూజారి కాదు. ప్రత్యేకంగా కనపడతాం. సార్ టీడీపీ జనసేన పొత్తులో భాగంగా దాదాపు టీడీపీ జనసేన పొత్తులో భాగంగా నిన్న ఒకేసారి 118 సీట్లు అనౌన్స్ చేశారు కదా, ఎలా చూస్తారు? గతంలో ఎప్పుడన్నా చంద్రబాబు ప్రకటించారు? అట్లా కాదు, ధ్యేయము వాళ్ళకు ఒకటే. చంద్రబాబు నాయుడు ధ్యేయం, పవన్ కళ్యాణ్ ధ్యేయం ఒకటే. ఏమైనా సరే సరే ఈ వారు జగన్ గద్దె దింపాలనేది. దానికి వాళ్ళు ఎన్ని త్యాగాలు సిద్ధంగా చాలా ఆత్మీయులను కూడా దూరం ఉంటారు. రియాలిటీ పరిస్థితి ఏదో తెలుసుకొని కులము మతము ఎన్ని ఉన్నామో వాటికి లీస్ట్ ఇచ్చారు, చట్టకరసకు ప్రాధాన్యత ఇచ్చారు. ఇవాళ కులం చాలా ఎక్కువ ప్రాధాన్యత ఉంది, కులానికి మతానికి ప్రాధాన్యత ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా వాళ్ళని కొద్దిగా పక్కన పెట్టి వాళ్ళ ధ్యేయం ఒకటే. ఏది ఏమైనా సరే ఈ జగన్ యొక్క ఈ రాక్షస పాలన అంతమొందించాలనేటట్టు. కాబట్టి వాళ్ళకు ఆత్మీయులుగా ఉన్నటువంటి వాళ్ళకు కూడా టికెట్ ఇవ్వలేదు. అది ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆయన నేచర్కు, ఆయన దీనికి వ్యతిరేకంగా కూడా పోయి ఎన్నో అంచుకొని ఈ మారు పూర్తిగా సర్వేలపైన ఇతరత్ర వాటిపైన ఆధారపడి టికెట్లు ఫిక్స్ చేశారు. సహజంగానే టికెట్ రాని వాడికి కొంత కోపమో తాపమవుతుంది. 10 ఏళ్ళ సర్వీస్ ఉన్నటువంటి వాడు 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు పెట్టుకోవడం, లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని పెట్టుకోవడం నచ్చుకొని పెట్టుకోవడం వస్తుందని ఇంతవరకు ఆశ పెట్టుకోవాలి. ఇవాళ ఈ పొత్తుల వల్ల కొందరు ఆశలను తగ్గించుకోక తప్పలేదు. వాళ్ళు తప్పలేదు. తెలుసు చంద్రబాబు నాయుడు తెలియదు ఏమి కాదు. పరిస్థితులు ఎవరు ఇప్పుడు మా ముసలాయన ఉన్నాడు, కళ్యాణ్ ముసలాయన, ఆయన ఎంత సిన్సియర్గా ఉంటాడో చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. అయినా కూడా కాలానుగుణంగా పరిస్థితులకు అనుగుణంగా ఏమైనా సరే గెలవాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ టికెట్లు మార్చారు. ఆయన అంటే సరిపోకలేదు కాదు, లేకపోతే యూజ్లెస్ అనేటువంటి మాట కాదు. నిన్నైన క్యాండిడేట్ ఉండాలా, ఏ పరిస్థితుల్లో ఏ దానికైనా తట్టుకోకుండా పరిస్థితిలో ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఆయన మార్చారు తప్ప ఆయన యూజ్లెస్ అనేటువంటి మాట అన్నీ పార్టీ సార్కి ఎంత సీనియర్ పార్టీలో చాలా సీనియర్ పరిస్థితులకు అనుగుణంగా మార్చుకోవాల్సి వచ్చింది. అతను కూడా చాలా మొదలుపడుతున్నాడు. ఈ మార్పులు చేర్పుల వల్ల ఎంతో కాలంగా అతను నమ్మినటువంటి వాళ్ళకు న్యాయం కాదు, కొంత అన్యాయం తన వల్ల జరిగిందనేటువంటి బాధ మొదలుపడటం అనేది నా ఉద్దేశంలో. ఈ బాధలు ఇవన్నీ కూడా రాబోయే రోజులు సర్దుబాటు. పార్టీ అంతా ఏకతాటిపై ఉంది, చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని సమర్థిస్తూ పనిచేస్తుందన్నటువంటిది నాకున్నటువంటి. అప్పుడే నిన్నటికి ఈరోజు కూడా టెన్షన్ తగ్గింది. నిన్న ఉన్నంత టెన్షన్ వాడాలి, స్లోగా ఇది వస్తారు. దానితోడు చంద్రబాబు నాయుడు గారు కూడా వీళ్ళందరినీ పిలిపించుకొని మాట్లాడి ఏదో చేసుకోవాలో
మా లాంటి వాళ్ళు ఎవరు ఉంటే